ఐసోలేషన్ ఇక్కడ మనం కేంద్రం పెట్టినప్పుడు మేడం గారు స్పందించి ఊరి విరాళం ఇవ్వటమే కాకుండా మరొకరితో కూడా విరాళం ఇప్పించారు. ఇక అక్కడి నుంచి ప్రారంభించి ఎంబీ విజ్ఞాన కేంద్రం చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, సమాజానికి తోడ్పడే విధంగా ఉన్నాయని చెప్పి మనకు అనేక విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. ఉషారాణి గారు మన మాకినేని బసవప్పన్న విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజాసేవా కార్యక్రమాలు వీటన్నిటిని చూసినప్పుడు ప్రోత్సహించేటువంటి పని సందర్భం వచ్చినప్పుడల్లా వారు చేశారు. ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కోవిడ్ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక 3,000 కోట్లు దాదాపు ఫండ్స్ వచ్చినాయండి. మనం ఎన్ని హాస్పిటల్స్ ఎంతెంత ఖర్చు పెడుతున్నా సరైన సేవలు అందట్లేదు. ఇక్కడ చిన్న ఆర్గనైజేషను వితౌట్ ఎనీ సపోర్ట్ పబ్లిక్ నుంచి ఇట్లా బాగా నడుపుతున్నారని చెప్పి నాకు చాలా ఆనందం వేసింది. అఫ్కోర్స్ అప్పుడు కోవిడ్ రెస్ట్రిక్షన్ వల్ల నేను వచ్చి చూడలేకపోయాను. సో అప్పటి నుండి కూడా నేను ఫాలో అవుతున్నాను. మురళీకృష్ణ గారు కానీ ఆయన సతీమణి కానీ ఎంత కమిట్మెంట్తో, అంటే ప్రతి అనుక్షణాన్ని కూడా డబ్బులుగా మార్చుకోవాలి అనే థింకింగ్ ఉంది సొసైటీలో. ఒక నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు, ఆ ఒక నిమిషాన్ని డబ్బుగా ఎలా మార్చాలి, ఇది మోడర్న్ థింకింగ్ అనమాట. అటువంటి థింకింగ్ ఉన్న రోజుల్లో చక్కగా ఈ ఆర్గనైజేషన్ లీడ్ చేసిన అందరినీ, కార్యకర్తలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను.